బందీలను విడిచిపెట్టడం మానేసింది హమాస్. దాంతో యుద్ధ విరమణనే విరమించింది ఇజ్రాయెల్. మళ్ళీ దాడులకు పాల్పడింది. భారీ ఎత్తున హమాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యనే హమాస్ వాళ్ళని భారీ ఎత్తున అంటే ఒక మనిషికి 100 మందిని విడిపించుకుంది. 100 మంది హమాస్ వాళ్ళని ఒక్కొక్క బందీకి బదులుగా తీసుకుంది హమాస్. దాంతో మళ్ళీ హమాస్ వాళ్ళు ఒక చోట చేరుతున్నారు. వీళ్ళందరినీ ఇంతకాలం కూర్చోబెట్టి ఇజ్రాయెల్ జైళ్లలో మేపినందుకు గాను వీళ్ళు మళ్ళీ అదే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తయారై కొత్త సిస్టమ్, ఎందుకంటే మొన్నటిదాకా వందలాది మందిని చంపేసింది, 100 కాదు వేలాది మందిని చంపేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తున్న వాళ్ళు ఎవరంటే ఈ జైళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళడం జైళ్ళలో, మళ్ళీ వీళ్ళు ఎవరిని కిడ్నాప్ చేయడం, ఈ గొడవ అంతా ఎందుకని బాంబులేసి లేపేస్తుంది. నిన్నట్టుండి ప్రారంభమైనటువంటి ఈ దాడిలో ఇప్పటికీ కనీసం 1000 మంది వరకు మరణించి ఉంటారన్నటువంటి అంచనా వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్